హలో హాయ్ వెల్కమ్ టు బృందావనం. ఈరోజైతే ఓట్స్ వెజ్ కట్లెట్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇందుకోసం అయితే ఇక్కడ నేను రోల్డెడ్ ఓట్స్ తీసుకున్నాను. అందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు ఒకవేళ మీ దగ్గర తక్కువగా ఉందనుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే క్యారెట్ తురుము, బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ అండి ఇది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కారం మీకు ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మాత్రం తప్పకుండా పక్కన ఉంచాలి. అలా అయితేనే కట్లెట్స్ చేసుకున్నప్పుడు అసలు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, లేదంటే తొందరగా బ్రేక్ అయిపోతాయి. సో 15 మినిట్స్ మాత్రం తప్పకుండా పక్కన ఉంచుకునేలా చూడండి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకోవైపు కూడా ఫ్రై చేసుకుందాము. నాకు తెలిసి ఫ్రై అయినట్టున్నాయి. ఫ్రై అయ్యాయండి. సో రెండో వైపు కూడా అలాగే చేసుకుందాము. ఓట్స్ అన్నది చాలా హెల్తీ అండి. ఇందులో చాలా మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే ఇది మన హార్ట్ హెల్త్ కోసం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మన ఇమ్యూనిటీ కూడా చాలా బాగా స్ట్రాంగ్ అవుతుందంట ఓట్స్ మన డైట్లో ఉంటే. సో వీక్లీ అట్లీస్ట్ వన్స్ ట్వైస్ మనం ఓట్స్ని డైట్లో ఉంచుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడూ రెగ్యులర్గా ఒకేలాగా ఓట్స్ తినాలంటే బోర్గా ఫీల్ అవుతుంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే మా పిల్లలతో సహా అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చింది. సో టాపింగ్స్కి అయితే మాత్రం పైన క్యాప్సికమ్ మాత్రమే కాదు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇదిగోండి నేను ఇక్కడ వేసాను. అయితే లోపల సీడ్స్ని కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాక మాత్రమే టమాటోస్ని యాడ్ చేయండి. సో ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.